హాయ్ అండి, నమస్తే. నా పేరు సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాసరకాయలండి. కాసరకాయలు అనేవి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. మిస్ చేసుకోకుండా అందరూ తింటారని కోరుకుంటున్నాను. కాసరకాయలను ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కాసరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కాసరకాయలకు ఆ ఎండు ఈ ఎండు తుంచుకోవటమేనండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి. కాసరకాయల వేపుడుకు కావలసిన పదార్థాలు: కడిగి ఫ్రెష్గా బౌల్లో పెట్టుకున్న కాసరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, పసుపు, ఉప్పు, కారం. కాసరకాయ వేపుడు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ వచ్చింది అంటే పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు మంచిగా వేగితే ఈ వేపుడులో వాటి టేస్ట్ చాలా బాగుంటుందండి. పోపు దినుసులు వేగాయి అంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. కడిగి బౌల్లో పెట్టుకున్న కాసరకాయలు యాడ్ చేసుకోవాలండి. పసుపు, సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టుకొని మగ్గనివ్వాలండి. 5 minutes కుక్ అవనివ్వాలండి. కారం యాడ్ చేసుకోవాలి. ఇంకో 2 minutes కుక్ అవనివ్వాలి. చివరిగా కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన కాసరకాయ వేపుడు రెడీ అండి. మన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. ఇకపై ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సంధ్య.